విశాల్కి నా మీద ప్రేమ ఉందో లేదో తెలీదు, కానీ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. బిజినెస్ మ్యాగ్నెట్ అయిన జగదీష్ అంకుల్ ఇంటికి కోడలవుతున్నాను అనే ఆనందంలో నేనుంటే, మా చంద్రశేఖర్ బావగారిని తీసుకొచ్చి ఆయన ముందే నన్ను మా అన్నయ్యని బ్లేమ్ చేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. బావగారు, బావగారు, మీరే చెప్పండి. మనస్ఫూర్తిగా ప్రేమించిన వాణ్ణి నేను చంపుకుంటానా? తాళి కట్టిన వాడిని చంపుకొని నా తాళి నేను తెంచుకుంటానా? నా నుదుట పొట్టుని నేను చెరుపుకుంటానా? ప్రపంచంలో ఏ ఆడదైనా ఇలా చేస్తుందా? ఎందుకు నైని, ఎందుకు మా మీదలా నిందలు వేస్తున్నావు? ఎంత నాటకాలు ఆడుతున్నావు? తడిగుడ్డతో గొంతు కోస్తూ కూడా నీ వేషం బయట పడినవ్వట్లేదు. ఇన్స్పెక్టర్ గారు, జశ్వంత్ మీ బావగారు, జాస్మిన్ జస్వంత్ వాళ్ళ చెల్లెలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకన్నా మీకే బాగా తెలియాలి. జశ్వంత్ నా చెల్లెలు సుధని పెళ్లి చేసుకున్నాడు మేడం. దురదృష్టవశాత్తు తను అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత కూడా నన్ను కలిసి నాకు ధైర్యం చెప్పేవాడు. బతుకున్నన్ని రోజులు నా చెల్లెల్ని పువ్వులో పెట్టి చూసుకున్నాడు. ఆ పూలతోనే సుధక్కని. అవును, ఆ పూలతోనే సుధని నేనే చంపేశాను. జస్వంత్ మా అసలు స్వరూపం వీళ్ళెవరికి తెలీదు. పైకి మంచిగా కనిపించే రాక్షసులం మేము. సుధని కూడా పూలలో విషం కలిపి మేమే చంపేశాం. ఇదే కదా నైని నువ్వు చెప్పాలనుకుంది? ఇదే కదా? నోటికి ఏదొస్తే అది చెప్పేయడమేనా? నా చెల్లెలి పెళ్లి చెడగొట్టడానికి, తన భవిష్యత్తును నాశనం చేయడానికి నువ్వేం చేయాలనుకున్నావో చెయ్యి. బావగారు, తనకి మొదటి నుంచి మేముంటే పడదు, కానీ మీరు మమ్మల్ని మొదటి నుంచి చూస్తున్నారు. ఓకే ఓకే, తను చెప్పింది నిజమో అబద్ధమో మాకు అనవసరం. ఎలాంటి సాక్ష్యాలు కూడా అక్కర్లేదు. మీ మనసులో ఏ 1% అయినా మేము హంతకులం, దుర్మార్గులం, దోషులమని అనిపించినా మా ఇద్దరిని ఇప్పుడే ఇక్కడే అరెస్ట్ చేయండి. ఆఖరికి సొంత భార్యను చంపుకొని చెల్లెలు తాళిని తెంచబోయానన్న నిందను వేసావు కదా నాయని. చాలు చాలమ్మా చాలు.
ఇక నేను బతికున్న చచ్చినట్టే. నా సుధ చావుతూ సగం చచ్చాను. ఇప్పుడు ఈ నిందలతో పూర్తిగా చంపేశావు. జశ్వంత్, బ్రో బ్రో కంట్రోల్ బ్రో, ప్లీజ్ కంట్రోల్. జశ్వంత్, అందరి ముందు నయని మిమ్మల్ని ఎంత ఇన్సల్ట్ చేసిందో, మీరెంత బాధపడుతున్నారో మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. సంగీతిలో కూడా ఇలాగే చేసింది. పసుపు రాయమన్నప్పుడు కావాలనే చేయి కోసుకుంది. నిశ్చితార్థం జరిపిద్దామనుకుంటే దుమ్ము దుమారం వచ్చింది. అమ్మవారి ప్రసాదం కూడా జాస్మిన్ తినకుండా చేసి తనే తినిందత్తయ్య. ఒకదాని తర్వాత ఒకటి నాటక వాడుతూ వచ్చింది నువ్వే నయని. పూలల్లో విషం ఉందని డ్రామాని ఫైనల్కి తీసుకొచ్చావు. ఇలాగైతే ఈ పెళ్లి ఆపేయచ్చని ప్లాన్ చేశావు. కానీ ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు రుజువులు ఉంటే ఈ జాస్మిన్ ని ఎలా కోడల్ని చేసుకుంటారు? జాస్మిన్ గాని జశ్వంత్ గాని పూలల్లో విషం కలిపుంటే అప్పుడు నిజంగానే షాక్ అయ్యేవాళ్ళం. కానీ విషం కలిపింది వాళ్ళు కాదు, ఈ నయనియే కలిపింది. ఈ నయనియే కలిపింది. ఈ నయనియే కలిపింది. ఈ నయనియే కలిపింది. నేనా? అవును, ఖచ్చితంగా నువ్వే కలిపుంటావు. నువ్వే కలిపావు. అయ్యో పోలీస్ అన్నా, పోలీస్ అన్నా, వీళ్ళు అన్నంటున్నారేంటి? జాస్మిన్ అంటే పడను నువ్వు. చివరికి ఇలాంటి పని చేస్తావనుకోలేదు నైని. ఏం మాట్లాడుతున్నారు మీరు? నైని ఎందుకు అలా చేస్తుంది? నైని విషయాల్ని కాపాడుతుందే తప్ప కల్లో కూడా ప్రాణం తీసే పని చేయదు. అవును, నేను నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ అలాంటి పని మాత్రం చేయను. నువ్వు జాస్మిన్ అన్నావని వాళ్ళు నిన్నంటున్నారు నైని. ఇది అన్యాయం కదా, దారుణం. నయ్యనే ఇలా చేసి కథలలో ఉండొచ్చు కదా. నేను బాబు గారి క్షేమం కోరుతానని మీకు తెలుసు కదా పోలీస్ అన్నా. తెలుసమ్మా, కానీ నువ్వు అన్నట్టు జస్వంత్ చెడ్డవాడు కాదు, మంచివాడు. అలా చేయడు. చేస్తాడన్నా, చేశాడు కూడా. ఏమమ్మా నైని, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే మంచిదాని అనుకుంటున్నావా? చూడమ్మా నైని, సాక్ష్యాధారాలు లేకుండా ఎవరి మీద అభియోగాలు మోపలేం. సాక్ష్యం మీ చేతుల్లోనే ఉంది కదన్నా. పూలల్లో విషం కలిసి ఉందన్న నిజం ఇందులో ఉందేమో, కానీ ఆ విషయాన్ని పూలల్లో ఎవరు కలిపారన్నదానికి రుజువు కావాలి. జాస్మిన్ నీకు నచ్చకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ అలానే ఇలా నింద వేయకూడదు.
సాక్ష్యం అదే కదా. అవును పోలీసేనా? శివ అన్నది నిజమే. సుధక్క చనిపోయే ముందు ఉత్తరం రాసింది. అది కూడా మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలోనే నాకు దొరికిందన్నా. అందులో ఏం రాస్తుందో కూడా చెప్పు చెల్లి. సుధక్క చనిపోవడానికి కూడా ఆ పూలల్లో కలిపిన విషమే కారణమని రాసింది. సుధ రాసిన లెటర్ని కాల్ చేసినా ఇదింకా అందులో ఉండే మ్యాటర్ మర్చిపోలేదన్నమాట. ఇప్పుడేం చేయాలి? ఏంటమ్మా నువ్వు అనేది? సుధా ఉత్తరం రాసిందా? ఎక్కడుందమ్మా ఉత్తరం? ఏది ఒకసారి నాకు చూపించు. ఏం రాసింది? ఎక్కడుందమ్మా ఉత్తరం? నైని, ఆ ఉత్తరం ఎక్కడుంది? తీసుకురా. ఇప్పటి వరకు నువ్వు చెప్పినంత నిజమని ఇక్కడ అందరినీ నమ్మించు. నైని చెప్పు, ఎక్కడా ఉత్తరం? చెప్పమ్మా, ఆ ఉత్తరం ఎక్కడుంది? తీసుకురా. నైని నిన్నే అడిగేది, ఎక్కడా? కాలిపోయింది. పోయిందా? ఈ వకీల్ అమ్మాయి గారే కాల్ చేసింది. ఇదే మాట చెప్తావని ఊహించాను. లేదమ్మగారు, నిజంగా తనే కాల్ చేసింది. ఆ రోజు చీర అంటుకున్నప్పుడు నేను వెళ్ళి మంటలు హార్పాను కదా, మీకు గుర్తుందా? అప్పుడు తను ఆ ఉత్తరమే కాల్ చేసింది. ఆ మంటలే తన చీరకు అంటుకున్నాయి. కరెక్టే, నేను చూసి అడిగాను కూడా, కానీ నా నోరు మూసుకోమన్నారు వీళ్ళు. పనికిరాని చెత్తను కాలిస్తే అదే సాక్ష్యమని అంత ఈజీగా ఎలా అబద్ధాలు చెప్పగలవు నైని? మమ్మల్ని ఇరికించడానికి ఇందులోకి నా భార్యను కూడా లాగావా? ఈ కుట్రలోకి మా వద్దన్ని ఎందుకు తీసుకొస్తావు? తను స్వర్గంలో ఉంటుంది, కానీ నీ మాటలు తనకి చేరాయంటే చాలా బాధపడుతుంది. మీ ఇద్దరి వల్లే బాధపడింది. Just stop it. జశ్వంత్, నువ్వు ఆగు, ఆవేశపడకు. అమ్మ నైని, సుధ ఉత్తరం రాస్తే నాకివ్వాలి కదమ్మా. ఫోటో ఫ్రేమ్లో ఎందుకు దాచిపెడుతుంది? మీ చేతికిచ్చేలోపు వెళ్ళేవైనా చేస్తారనుకుందేమో. మీరు కొంచెం ఆగండి మేడం. అమ్మా నైని, ఆ ఉత్తరం ఉంటే అదే సాక్ష్యాధారం అని కోర్టుకు చూపించేవాళ్ళం. కానీ అది లేదు, కాలిపోయిందంటున్నావు. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్ముతావు?
అన్ని అబద్ధాలు, నాటకాలు. ముందు దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్. మా అమెరికాలో అయితే ఇంతసేపు ఆగరు తెలుసా? దురంధర! సాక్ష్యాధారాలు లేనప్పుడు నైనిని అరెస్ట్ చేయలేరు. ఎస్ సార్. సాక్ష్యం దొరికేంత వరకు ఎవరిని అరెస్ట్ చేయలేను. సరే, మీరు చట్టపరంగానే నడుచుకోండి ఇన్స్పెక్టర్. కానీ ఇప్పుడైతే పెళ్లి జరగనివ్వండి. ముహూర్తం టైం కూడా దాటిపోయింది. అయితే మంచి ముహూర్తం అప్పుడే పెళ్లి పెట్టుకోవచ్చు. చిన్నక్కాయ్, అదేమన్నా గోరింటాకా? ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవడానికి. జాస్మిన్ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటే ఇలా జరిగింది. ఈ పెళ్లి జరగకూడదని మీరు అనుకుంటే ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవుతుంది. మరి నా చెల్లి నైని జీవితం ఏమైపోతుందని ఆలోచించరా? హలో, ఈ పెళ్లి చేసుకోమని చెప్పిందే నైని. నైనియే ఈ పెళ్లికి ఒప్పుకున్నాక నేనెలా అడ్డుకుంటాను? పైగా ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోకూడదు. ఈ పూల విషయం గురించి ఇంకా క్లారిటీ రావడం కోసం నేనైతే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. మీరు పెళ్లి కానివ్వండి. అన్నా 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 వెళ్ళొద్దన్నా, ఈ పెళ్లి ఆపండి అన్నా. నా మాట వినండి అన్నా. అన్నా నా మాట వినండి, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. అవునన్నా, ఇప్పుడే చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి అన్నా, ఒక్క నిమిషం. చిన్నబాబు గారు, మీరు చెప్పండి. ఈ ఇంట్లో జరిగేదంతా మీకు తెలుసు. నేను ఎలాంటి దాన్నో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే చెప్పండి. వదినా, వాళ్ళు మంచి వాళ్ళని నేను చెప్పను కానీ ఆ ఫ్లవర్స్ నువ్వు ఎస్ఐ గారికి ఇవ్వడం నాకు తెలుసు. కానీ అందులో విషయం గురించి కానీ అది ఎవరు కలిపారన్న విషయం కానీ నాకు తెలీదు. నువ్వు కూడా నాకెప్పుడూ చెప్పలేదు. అలాగే నువ్వు చెప్పిన ఉత్తరం గురించి కూడా నాకు తెలీదు వదినా. కనీసం నాకు చూపించిన ఒక్క మాట చెప్పినా ఈరోజు నా మాట నీకు హెల్ప్ అయ్యేది. ఐఎమ్ సారీ వదినా. ఏం నైని, ఏం తమాషా చేస్తున్నావా? పెళ్లి జరగాలని ఇక్కడి దాకా తీసుకొచ్చి మా పరువు తీయడానికి ఈ పెళ్లి జరగకూడదని ఇదంతా చేస్తున్నావా? నైని, రెండు రకాలుగా మాట్లాడకూడదు. నువ్వే పెళ్లి జరగాలన్నావు, ఇప్పుడు జరగకూడదంటున్నావు. నీ ఆలోచన విధంలోనే ఎక్కడో తప్పుంది. అది సరిచేసుకో. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి. పోలీసన్నా, నేను చెప్పేది విను అన్న. వాళ్ళే సుధక్కని చెప్పారన్నా. అన్న నేను చూసానన్నా, ఆ చిట్టి నా దగ్గరే ఉంటది అన్న. పోలీస్ అన్న, నా మాట విను అన్న. అన్న నన్ను నమ్మండి అన్న, నేను చెప్తున్నది నిజం అన్నా. చూసారా, తనే విషయం కలిపి పాపం వీళ్ల మీద బురద చల్లాలని చూసింది. బాబుగారు, బాబుగారు, బాబుగారు.
బాబు గారు మీరైనా నన్ను నమ్మండి. నువ్వే గనక విషం కలిపుంటే మా తమ్ముడు ప్రాణం తీయాలనుకుంది నువ్వే అని నిన్ను అరెస్ట్ చేస్తారు నాయని. వల్లభ, నైన్ ఎప్పుడు అలా చేయదు.